కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాలకు సాగునీరు తాగునీరు అందించే రిజర్వాయర్ తుంగభద్ర రిజర్వాయర్ అని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. తెగిపోయిన తుంగభద్ర డ్యాం 19వ గేటును కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. మానవ తప్పిదంతోనే తుంగభద్ర డ్యాం గేటు ధ్వంసమైందని ఎమ్మెల్యే అన్నారు. ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రత్యామ్నాయ గేటు ఏర్పాటు చేసుకోవాలని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరించినప్పటికీ తుంగభద్ర బోర్డు అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. 2 ఏజెన్సీలతో గేటు పునరుద్ధరణ పనులు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ಸಾರ್ ಅವರು లేకపోవడం వల్లనే నంబర్ గేటు నిన్న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కొట్టుకొని పోయింది. మనం ఇక్కడే ఉన్నాం. ఇదే గేటు 19వ నంబర్ గేటు.
ఈ గేటు పూర్తిగా కొట్టుకొని పోయింది. దీనివల్ల ఒక్క ఈ గేటు ద్వారానే 30,000 క్యూసెక్కులకు పైగా నీరు కిందికి పోతూ ఉంది. దీని ఒత్తిడిని తగ్గించడానికి 19వ నంబరు గేటు దగ్గర ఒత్తిడిని తగ్గించడానికి మరిన్ని గేట్లు ఎత్తి దాదాపు 90,000కు పైగా క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతూ ఉన్నారు. అధికారులు ఇప్పుడే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు వచ్చారు, వారితో కూడా మాట్లాడాం. మరి అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళ అంచనా ఏమంటే కనీసం 64 టీఎంసీల నీటినైనా నిలుపుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేకపోతే 50 టీఎంసీలకే నీటి నిలువ పడిపోయే ప్రమాదం వచ్చింది. అంటే సగానికి పైగా దాదాపు 60 టీఎంసీల నీటిని మనం ఈ గేటు కొట్టుకుపోవడం వల్ల వృధాగా కిందికి వదిలాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం, ఆందోళనకరం. అన్నిటికీ మించి రైతుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. రాత్రి కొంతమందికి తెలుసు, ఉదయాన్నే టీవీల్లో వచ్చిన తర్వాత చాలామంది తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా భవిష్యత్ ఏంటి అని ఆయకట్టుదారుల్లో భయాందోళన వ్యక్తమవుతూ ఉంది. సక్రమంగా ఆయకట్టుకు నీళ్ళు అందించే నీళ్లు ఉన్నా దాదాపు 60 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తూ ఉంది అనే బాధ